మన ప్రభు అయిన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో మీకు మీ కుటుంబాలకు శుభములు కలుగునుగాక. ఈరోజు ఒక ప్రత్యేకత ఉంది. ప్రపంచమంతా పండుగగా జరుపుకుంటున్నారు. అదేంటో తెలుసా? కుటుంబ దినము, అంటే ఫ్యామిలీ డే. ఎలాగ మనం వీటిని సెలబ్రేట్ చేసుకోవాలి అంటే, కుటుంబం అంతా కలిసి కుటుంబముగా ఐకమత్యముతో సంతోషముతో కలిసి భోంచేస్తూ, కలిసి మాట్లాడుకుంటూ, కలిసి ఒకరి నష్టాలు, ఒకరి సమస్యలు, ఒకరు కన్నీటి పరిస్థితులు, ఒకరు మరొకరితో ఒకరినొకరు అర్థం చేసుకుంటూ అనేక విషయాలు మాట్లాడుకొని సంతోషంగా గడపటమే ఈ దినము యొక్క ప్రాముఖ్యత. అవును దేవుని బిడ్డ, నీ జీవితంలో కూడా నువ్వు దీనిని ఆత్మీయముగా జరుపుకోవాల్సి ఉంది. అయితే కుటుంబం అంతా కలిసి మాట్లాడుకొని సంతోషంగా భోంచేసి గడపటానికి ఒక్కరోజు మాత్రమే, ఇది ఒక డేగా మాత్రమే ఉంది. కానీ మనము దీనిని డైలీగా అవలంబించవలసిన వారమై ఉన్నాం. ప్రతిదినము మనం బాధ్యత తీసుకొని మన కుటుంబం సంతోషంగా ఉండేలా, కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరూ తల్లికి తండ్రికి, తల్లిదండ్రులు పిల్లలకు సహకరిస్తూ ప్రతి దినాన్ని ఇలా క్రీస్తులో ముందుకు సాగిపోవాల్సి ఉంటుంది. చాలామంది అయ్యో ఇటువంటి భాగ్యము నాకు లేదే, మాకు లేదే, ఏమయ్యింది అని మనం గమనిస్తే, నా యజమాని త్రాగుబోతు, ఆయన ఎప్పుడు వస్తారో ఎప్పుడు వెళతారో తెలియదు, ఆయన కుటుంబాన్ని అస్సలు పట్టించుకోరు, ఏమాత్రమో మా పట్ల మా పిల్లల పట్ల బాధ్యత వహించరు అని చాలామంది కుటుంబంలో ఉన్న స్త్రీలు కన్నీరు పెట్టుకుంటూ ఉన్నారు. అంతేకాకుండా కొంతమంది భర్తలు భార్యలను గురించి, అయ్యా నా భార్య అస్సలు నా మాట వినదు, ఆమె తన ఇష్టం తనది, తన పంతం తనది, ఆమె తిరుగుతూ ఉంటారు, ఆమె పనిలో ఆమె ఉంటారు కానీ కుటుంబాన్ని పట్టించుకోరు. అలాగే పిల్లలు కూడా, వాళ్ళకు ఫ్రెండ్స్ సర్కిల్ ఉంటుంది, సమాజంలో కొంతమంది స్నేహితులుగా ఉంటారు, ఇక వారితోనే టైం స్పెండ్ చేస్తూ ఇక వాళ్ళే ప్రపంచం అంటూ ఎప్పుడు వస్తారో తెలీదు, ఎప్పుడు వెళ్తారో తెలీదు, ఎప్పుడు భోంచేస్తారో తెలీదు, ఎప్పుడు ఎలా స్పందిస్తారో తెలియదు, మాట వినరు అంటూ చాలా కుటుంబాల్లో ప్రశ్నార్థకం ఉంది. అయితే ఏం చేయాలి? దేవుడు ఏం మాట్లాడుతున్నారు? అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయం 31వ వచనములో, ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసముంచుము, నీవును నీ ఇంటి వారును రక్షణ పొందెదరు. అవును దేవుని బిడ్డ, నీవు ప్రభువైన యేసుక్రీస్తు నందు విశ్వాసముంచవలెను, అప్పుడు నీవును నీ కుటుంబమును రక్షణ పొందెదరు. రక్షణ అంటే మన పాప క్షమాపణ నిమిత్తం తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో ముంచట బాప్తిస్మాన్ని పొందితే మనం రక్షణ అనే పరలోకమందు జీవ గ్రంథములో మన పేరు ఆ జాబితాలో లిఖింప చేయబడుతుంది. అందుకు మనం ఏం చేయాలి? నోరు తెరిచి మన పాపాన్ని ఒప్పుకోవాలి. అయ్యా, నా చిన్ననాటి నుండి నా తల్లిదండ్రులు పాపముతోనే నన్ను గర్భాన్ని కన్నారు, నేను గర్భములు వేయబడ్డాను, నేను పాపిని, అబద్ధాలు, మోసాలు, రకరకాల విచ్చలవిడితనము, నేను సమాజానికి అలాగే నా కుటుంబానికి ఎంతో వేదనను కలుగజేసే ఒక వ్యక్తిని, నేను హానికరుణ్ణి అని మీలో ఉన్న ప్రతి చెడును గురించి దేవుని సన్నిధిలో, ప్రభువా నేను నిన్ను ఒప్పుకుంటున్నా, నువ్వు పరిశుద్ధుడైన దేవుడవు, నీతిమంతుడైన దేవుడవు, కల్వారి శిలువలో చిందించిన ఆ రక్తము ద్వారా నేడే నా తప్పిదములను పాపములను నువ్వు కడిగి వేసినట్లయితే నేను నీ బిడ్డగా మారతాను అని ఒక్క నిమిషం దేవుని తట్టు తిరిగి మీరు ప్రార్థిస్తే, మీరు ఒప్పుకుంటే పెదవులతో మీ హృదయములో సంపూర్ణ సమాధానము దేవుడు అనుగ్రహిస్తాడు. దేవుడు మీ హృదయాలకు వచ్చి నివాసం చేస్తాడు. ఆ తదుపరి మీరు బాప్తిస్మాన్ని తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో పొందాల్సి ఉంటుంది.
బాప్తిస్మము పొందిన తొలి దినము నుండి కుటుంబ సమేతంగా మీరు ప్రార్థించాలి. అలా మీరు ప్రార్థిస్తూ ఉన్నప్పుడు మీలో ఒక యూనిటీ, ఒక ఐక్యమత్యం, ఒక ఏక మనస్సు దేవుడు మొదటిగా మీకు ఏర్పాటు చేస్తాడు. మొదటి ఆశీర్వాదం ఆ ఏక మనస్సు, ఆ ఐక్యమత్యం దేవుడు మన మధ్య కల్పిస్తున్న అది క్రొత్త ప్రేమ. ఆ ప్రేమ ఒకరినొకరిని అర్థం చేసుకుంటుంది. ఆ ప్రేమ ఒకరితో ఒకరు మాట్లాడేలా చేస్తుంది. ఆ ప్రేమ తల్లిదండ్రులకు లోబడేలా చేస్తుంది. ఆ ప్రేమ ఇంటి బాధ్యతలను మోసేలా చేస్తుంది. ఆ ప్రేమ తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తించేలా చేస్తుంది. ఆ ప్రేమ ప్రతి నిత్యము తల్లిదండ్రులతో పిల్లలకు సఖ్యతను, సమాధానాన్ని, ఐక్యతను స్థిరముగా, శాశ్వతముగా కలగజేస్తుంది. అందుకే ప్రతిరోజు 10 నిమిషాలైనా సరే, సాయంకాలం మీ పనులు ముగించబడ్డాక 10 నిమిషాలు కుటుంబ సమేతంగా తలా ఒక్కొక్కరు ఒక్కొక్క అంశం కొరకు, ఒక్కొక్క సమస్య కొరకు, ఒక్కొక్క విషయం కొరకు చర్చించుకుంటూ, మాట్లాడుకుంటూ మనం ప్రార్థించుట ద్వారా నిజంగా దేవుడు ఆశీర్వదించుట తథ్యము. హల్లెలూయా. ఎందుకంటే చూడండి, అలా మనం ప్రార్థించుట ద్వారా ఏక మనసు, ఐక్యత రావటం మాత్రమే కాకుండా సమాధానము, క్షేమము, ఆశీర్వాదం, అభివృద్ధి, జీవము, మనం ఫలిస్తాము. చాలా ప్రత్యేకమైన వారిగా మనం దీవించబడతాం. అనేకులు అడుగుతారు, మీ దీవెన యొక్క రహస్యం ఏంటి? మీరేంటి కొంచెం టైంలో ఎక్కువగా డెవలప్ అయ్యారు? మీరేంటి ఆశీర్వదింపబడుతున్నారు? కారణం ఏంటి? రహస్యం ఏంటి? ఆ దేవుణ్ణి మేము కూడా సేవించవచ్చా అని పలువురు నీ దగ్గరికి రావటం నువ్వు గమనిస్తావు. హల్లెలూయా. చూడండి, కొందరు అంటున్నారు, నేనొక్కడిని రక్షింపబడ్డాను, మా కుటుంబంలో అందరికీ దేవుడు అంటే ఇష్టమే కానీ ఎవరు దేవుని మందిరానికి రారు, మరి ఎలా అని మీరు అంటున్నారా? అయితే ఒక్కరు చాలు కుటుంబ వాతావరణాన్ని మార్చడానికి. ముందుగా మీరు మీ ప్రవర్తనతో కూడిన ప్రార్థన మీరు కుటుంబంలో కలిగి ఉండాలి. రెండవదిగా, మీరందరితో వారు మారు మనసు పొందలేదు కదా, వారికి ఆరాధనకి రారు కదా, వాళ్ళు దేవుడు అంటే నమ్మరు కదా అన్న స్థాయిలో వారిని తీసుకోవద్దు. వారు కూడా నా సహోదరులు, నా రక్తాన్ని పంచుకున్న నా సొంత సహోదరీలు, నా చెల్లెళ్ళు, నా తమ్ముళ్ళు, నా అన్నలు అనేటట్లు నీవు ప్రతిరోజు వారితో టైం స్పెండ్ చేయి. దేవుని బిడ్డ, నువ్వు సమాధానంగా, సంతోషంగా వారితో గడిపితే, రెండవదిగా వారి కొరకు ప్రవర్తనతో కూడిన ప్రార్థన నువ్వు చేసినప్పుడు తప్పక వారిలో రిజల్ట్ చూడగలుగుతావు. ఎందుకంటే నీ ప్రవర్తనను, నీ మంచితనాన్ని, నీ విలువను నువ్వు చాలా మర్యాదపూర్వకంగా నడిపించబడుతున్నావని వారు తెలుసుకొని ఆటోమేటిక్గా వారు నీ వేలోకి రావడానికి నువ్వు చేసే ప్రార్థనలో ఉన్న దేవుడు పని చేసి నీకు నిరూపిస్తాడు. హల్లెలూయా. చూడండి, ఒకవేళ మీరు సంఘముగా ఉండవచ్చు, కుటుంబ సమేతంగా దేవుని సన్నిధిలో గడుపుతూ సంఘముగా ఉన్నవారు ఏం చేయాలి అంటే, సహోదరుల కొరకు సంఘములో ఇలాగ విడిపోయిన కుటుంబాలు ఉంటాయి. చేయని నేరానికి జైలు శిక్ష, చేయని నేరాలలో కోర్టు సమస్యలో ఇరుక్కొని, భూమి తగాదా సమస్యలో ఇరుక్కొని ఎంతోమందికి చాలా వేదన అవుతూ ఉంటారు. కుటుంబం అంతా అసలు కనీసం కలవలేనంత దూరాల్లో వారు జాబ్స్ చేస్తూ ఉంటారు కదా. అయితే సంఘముగా సమకూర్చబడుతున్న నువ్వు, సంఘముగా కలిసి ఆరాధన చేస్తున్న నువ్వు, నీ సహోదరుల కొరకు, నీ సహోదరుల కుటుంబము కొరకు నువ్వు ప్రార్థించాలి. 1 నిమిషం కావచ్చు, 10 నిమిషాలు కావచ్చు, నువ్వు ప్రార్థించాలి. సంఘముగా నువ్వు చేరి ఆరాధిస్తున్నావా? అయితే నీ బాధ్యత సంఘములో ఉన్న సహోదరుల కుటుంబాల కొరకు నువ్వు ప్రార్థించాలి. అలాగే దైవజనులకు, సేవకుల ఐక్యత కొరకు నువ్వు ప్రార్థించాలి. అలాగే సమాజము కొరకు నువ్వు ప్రార్థించాలి. అయ్యా, నా వలె, నా కుటుంబం వలె, నా సంఘము వలె సమాజము మారాలి అని నువ్వు ప్రార్థించాలి. సమాజముగా ప్రార్థించటం మాత్రమే కాదు, దేశము కొరకు, రాష్ట్రము కొరకు, ప్రపంచము కొరకు నువ్వు నోరు తెరిచి ప్రార్థిస్తూ ఉన్నప్పుడు తప్పనిసరిగా నీ కుటుంబము, నీవు బలమైన ఆశీర్వాదాలతో, రెండింతల ఆశీర్వాదాలతో నింపబడతారు. దేవుని వాక్యంలో చూస్తే యోబు తాను సమస్తం మొదట కోల్పోయాడు,
అయినను అతడు తన స్నేహితుల కొరకు, ఏ స్నేహితులు వాళ్ళు? బురద లేకుండా జమ్ము మొలుచునా, యోబు నీలో పాపము లేకుంటే దేవుడు ఇటువంటి పర్యావసనాన్ని నీకు ఎందుకు అనుమతిస్తాడు అని వారి ఆత్మీయులే, కానీ గుచ్చి గుచ్చి బాధ కలిగించినోళ్ళు దూరం అయిపోయారు, దాటిపోయారు కొన్ని సమస్యలు, కొన్ని రోగాల మధ్య యోబుకి కదా. అటువంటి వారి కొరకు యోబు జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేయటం ప్రతిరోజు ప్రారంభిస్తూ ఉన్నాడు. 1 నిమిషం కానీ, 5 నిమిషాలు కానీ, 10 నిమిషాలు కానీ, అరగంట కానీ, గంట సేపు కానీ మీకున్న సమయాన్ని దేవునికి వెచ్చించి మీరు ఇలా ప్రార్థించటం చేసినప్పుడు, యోబు తన స్నేహితుల కొరకు ప్రార్థించటం ప్రారంభించెను. అలా ప్రార్థిస్తూ ఉన్నప్పుడు అతని క్షేమ స్థితి మరలా వచ్చెను. ఏంటి అతని క్షేమ స్థితి? మొదట 1 వంతు అతడు కోల్పోయాడు, కానీ ఆ సమస్య శోధన తర్వాత 2 ఆశీర్వదింపబడ్డాడు. ఈరోజు క్రైస్తవ సమాజాన్ని మనం చూస్తుంటే 1 వంతు ఆశీర్వాదాలతోనే ముందుకు సాగుతూ ఉన్నారు. 2 ఆశీర్వాదాన్ని దేవుడు దాచి ఉన్నాడని మనం ఈ రోజును గుర్తుపెట్టుకోవాలి. 2 ఆశీర్వాదం అంటే అన్ని రకాల సమృద్ధి, కుటుంబంలో అధికారం, చేతి నిండా పనివారు, ఉన్నతమైనటువంటి దేవుణ్ణి స్తుతించగలిగిన గొప్ప ఘనత, గొప్ప హోదా, ఉన్నతమైనటువంటి అనేకులకు ఉపాధి కల్పించేవారిగా, అనేకులను నడిపించేవారిగా, అనేకులపై ఏలుబడి చేసేవారిగా, దర్శనముతో నడిపించబడేవారిగా, అన్నిటినీ స్వాధీనపరుచుకునేవారిగా మారతారు. అది సెకండ్ పోర్షన్, డబుల్ బ్లెస్సింగ్ అంటారు. హల్లెలూయా. ఈ విధంగా 2 ఆశీర్వాదం నువ్వు చూస్తావు కనుక నువ్వు సిద్ధముగా ఉండు, ప్రార్థించు, కుటుంబ ప్రార్థన చెయ్యి. కుటుంబ ప్రార్థన ద్వారా నువ్వు చాలా తృప్తికరంగా ఉంటావు, చాలా బ్లెస్స్డ్గా ఉంటావు, అనేకులకు మాదిరికరముగా మార్చబడతావు. మహాగణుడా, ప్రేమ స్వరూపి, ఎందరు ఈరోజు కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారో వారందరూ కూడా కుటుంబంలో ఐక్యతను కలిగి చేయండి. కుటుంబ సమేతంగా కూర్చొని ప్రార్థించి సంతోషంగా గడిపే చక్కని మధుర క్షణాలు వారికి దయచేయండి. మీ సన్నిధి, మీ ఆత్మ వారితో కూడా నివాసము చేయబోతున్నందుకై స్తోత్రం. ఏ కుటుంబాన్ని విడదీయాలని అపవాది ఏ రూపమును వచ్చి ఉన్నాడో వాడు ఇదిగో 7 దిక్కుల పారిపోవునుగాక, దుష్టాత్మ పెకలింపబడునుగాక, ముక్కా చెక్కలైపోవునుగాక. మా బిడ్డల ప్రార్థనకు సమస్తాన్ని లోపరచండి. ప్రతి ప్రార్థనను సఫలపరిచి నేడే కార్యము చేసి కుటుంబాలను ఐక్యపరచి ఆనందింపచేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. గాడ్ బ్లెస్ యూ. హ్యాపీ ఫ్యామిలీ డే. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని ఆశీర్వదించునుగాక. ఆమేన్.